అవసరమైన సరుకులు కూడా ఇస్తున్నాము. అమ్మ ఇది ఫ్రెండ్స్ హరిరావు గారు చెప్పిండ్రు, ఆయన ఉన్నంత కాలం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇలానే కానుకలు అనేది వర్తిస్తామని చెప్పేసి ఈ పవిత్ర రంజాన్ మాసంలో దాదాపుగా ముస్లిం కుటుంబాలన్నీ కూడా దానాలు అనేవి చేస్తారు. అలాగే మీరందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలి, అలాగే నేను ఇస్తున్న ఈ చిరుకాలను తీసుకోవాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పైన అభ్యర్థిస్తున్నాను. ఇంతకుముందు అంటే ప్రేమసాగర్ గారు తను తెలిసినప్పటి నుండి ప్రజలందరి సంక్షేమం కోసమే పనిచేస్తున్నారు. ముందుగా ఆయన రోడ్ల మీద దృష్టి పెట్టి ప్రతి దగ్గర కూడా రోడ్లు బాగు చేయించడం అనేది చేస్తున్నారు. అలాగే తాగునీళ్లకు సాగునీళ్లకు కూడా ఇబ్బంది అనేది రాకుండా ప్రతి దగ్గర కూడా అంటే ఎవరికి కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి తాగునీటికి సంబంధించిన సమస్యలు ఏర్పడకుండా, అలాగే వ్యవసాయదారులకు సాగునీళ్లకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఏ మంచి ప్రభుత్వం అయినా కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేయడానికి ముందుగా విద్య వైద్యం ఈ రెండింటి మీద దృష్టి అనేది పెట్టాలి. మన ప్రేమసాగరరావు గారు ఇంతసేపు మన సోదరి మనకి చెప్పింది వైద్యం గురించి. మంచిర్యాలలో ఒక 600 పడకల ఆసుపత్రి అనేది నిర్మిస్తున్నాం. ఎవ్వరు కూడా హైదరాబాద్కో ఇంకెక్కడికో వరంగల్కో పోకుండా కరీంనగర్కో పోకుండా ఇక్కడున్న ప్రజలందరికీ మన ఊళ్ళోనే మన మంచిర్యాలలోనే మంచి వైద్యం అందించే విధంగా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కట్టుకుంటున్నాం ఇప్పుడు. అలాగే విద్యా విషయంలో కూడా ప్రతి ఒక్కరికి అంటే పిల్లలకి ఇక్కడ మనం తండేపల్లి మండలంలోనే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది కూడా కట్టుకుంటున్నాం. రెబ్బనపల్లి గ్రామంలో కట్టుతున్నాం. దాంతో కూడా ఎంతో మంది పేద పిల్లలందరికీ కూడా విద్య అనేది ఉచితంగా అందించడం కోసం ఈ పనులన్నిటివి చేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పేద కుటుంబానికి వాళ్ళ సంక్షేమం కోసం కూడా పనులన్నిటివి చేస్తుంది. ఈ సంవత్సరం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అనేటివి అందించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం 3 లక్షల వరకు సహాయం అందించడం కోసం ముఖ్యంగా బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీల కోసం ఒక పథకం అనేది ప్రవేశపెట్టిండ్రు. దానికి ఇప్పుడు అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఏప్రిల్ 5వ తారీఖు వరకు, ఏప్రిల్ 5th వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే పేదింట్లో ఉన్న మహిళలకు ఇబ్బంది అనేది కావద్దు అని చెప్పేసి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేది పంపిస్తున్నాం. అలాగే బస్సులలో మనం ఏదైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆ డబ్బులు అనేవి లేకుండా 0 టికెట్ మీద మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాం. అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం అందించే పథకాలతో పాటు మన స్థానికంగా కూడా ప్రేమసాగరరావు గారు ఇక్కడున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రావద్దు అని చెప్పేసి ఆయన పనులనేవి చేస్తున్నారు. ముఖ్యంగా మీ అందరికీ నేను ఇంకొక విషయం చెప్పాలి. నా ఆరోగ్యం బాగాలేక చాలా కాలం నుండి నేను రాలేదు బయటికి. మీరందరూ కూడా ప్రేమసాగరరావు గారిని పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో 66,000 పైచిలకు మెజార్టీతో గెలిపించిండ్రు. మీ అందరికీ కూడా నేను పేరు పైన కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. చూడాలి ఒక 10 నిమిషాలు అయిపోతుందమ్మా. మీరు ఉండండి అమ్మా. చెప్పండి. సోదరులకు రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ఈ దేశ చరిత్రలోనే
మొట్టమొదటిగా వాళ్ళను గౌరవించినటువంటి గొప్ప నాయకుడు. కార్యక్రమాలు అభివృద్ధి మరియు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం మాట నెరవేర్చుతున్నారు. అందులో భాగంగానే మరి ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సైడ్ సైడ్ Thank you.